మైలార్ దేవులపల్లి ముత్తూడ్ దోపిడీ కేసులో నిందితుల్ని వేటాడుతున్నారు పోలీసులు. రాజేంద్ర నగర్ హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ పార్కింగ్ లో టవేరా వాహనాన్ని గుర్తించారు. దొంగలు అపార్ట్మెంట్ లో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు అపార్ట్మెంట్ వాసుల్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇంకా అడ్డం రాక ఎక్కడన్నా మైలార్ దేవులపల్లి ముత్తూట్ ఫైనాన్స్ కు సంబంధించి టవేరా వాహనం హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులను కూడా ఖాళీ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకోవాలి. శర్మ, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? హ్యాపీ హోమ్ టవర్స్ దగ్గరికి అయితే భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఇక్కడ విస్తృతంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మాత్రం అన్ని సైబరాబాద్ లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని బలగాలన్నీ కూడా మోహరించారు. ప్రస్తుతం వాళ్ళు ఉపయోగించినటువంటి వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి మాత్రం విస్తృతంగా గాలింపు అయితే కొనసాగుతోంది. మొత్తం 800 ఈ అపార్ట్మెంట్ లో 800 ఇళ్లు ఉన్నాయి. మరి అందులో ఎక్కడ తలదాచుకున్నారనే దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం ఈ గాలింపు అయితే కొనసాగుతుంది. అన్ని విభాగాలు అయితే వచ్చాయి. ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన మాత్రం ప్రస్తుతం ఇక్కడైతే కనిపిస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఇక్కడంతా కూడా కొనసాగుతోంది. అన్ని ఈ హ్యాపీ టవర్స్ హోమ్ టవర్స్ లో ఉన్నటువంటి అన్ని ఇళ్లలో తనిఖీలు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇక్కడికి లోపలికి ఎలా రాగలిగారు? మరి ఇంత భారీ స్థాయిలో సెక్యూరిటీ పరంగా గేట్ ఉంది, చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉంది. ఎలా లోపలికి రాగలిగారు? అందులో ఎందుకు అపార్ట్మెంట్ లోపల ఎందుకు ఈ వాహనాన్ని వాళ్ళు పార్క్ చేశారనేది కూడా సస్పెన్స్ అన్నది కనిపిస్తోంది. మరి అంటే శర్మ, అపార్ట్మెంట్ కి ఒక వాచ్మెన్ ఉంటాడు సెక్యూరిటీ పరంగా, లేదంటే సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఆ దిశగా ఏమైనా దర్యాప్తు కొనసాగుతోందా? దానికి సంబంధించి ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ ముందు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో వాళ్ళు క్లియర్ గా టవేరా వాహనాన్ని చూశారు. ఆ వాహనంలోనే వాళ్ళు ఆ ముత్తూట్ ఫైనాన్స్ లోకి వచ్చారు. దానికి సంబంధించి సీసీ విజువల్స్ లో ఫుటేజ్ లో చాలా క్లియర్ గా వాళ్ళు ఎలా వచ్చింది, అందులోకి ఎలా వాళ్ళు వెళ్ళింది అనేటువంటిది కూడా చాలా క్లియర్ గా ఉంది. దాని ఆధారంగానే ప్రస్తుతం కొనసాగుతుంది. వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి విజువల్స్ ఆధారంగా వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. మరి ఒకేసారి ఇక్కడికి పోలీసు బలగాలకు వస్తే కొంత ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతోనే కొంత ఆలోచన చేసి 1 గంట క్రితమే పోలీసు బలగాలు అయితే ఇక్కడికి మోహరించాయి. ఆ వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏమున్నాయనే దానికి సంబంధించి మాత్రం పోలీసులు ఇప్పటి వరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకా తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏ అపార్ట్మెంట్ లో ఎక్కడ నుంచి వాళ్ళు తలదాచుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి ఏమైనా పారిపోయారనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. శర్మ, దాదాపు హ్యాపీ హోమ్స్ లో 800 అపార్ట్మెంట్ వాసులు ఉన్నారన్నారు. పైగా రాత్రి సమయం వాళ్ళని ఖాళీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సహకరిస్తున్నారా? ఎటువంటి వాతావరణం ఉంది అక్కడ? ఖాళీ చేయమని వాళ్ళు ఏమీ అనట్లేదు. వాళ్ళు కేవలం విచారణకు సహకరించాలని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి స్థానికుల నుంచి కూడా కొంత ఉద్రిక్తత అయితే వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. కొందరు మాత్రం సహకరిస్తున్నారు. ఎందుకంటే ముత్తూట్ ఫైనాన్స్ లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి విషయాన్ని స్థానికులకు పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని అటెంప్ట్ మాత్రమే జరిగింది, అందులో దోపిడీ జరగలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇలాంటి విషయంలో మీరు సహకరించాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే పోలీసులు వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడైతే ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. స్థానికులు కొంతమంది పోలీసులకు సహకరిస్తున్నారు, కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ సమయంలో తమ ఇళ్లలో దాడి చేయడం అంటే ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. తమను ఒక నిందితులుగా దోషులుగా చూసేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది అనేటువంటి విషయంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. శర్మ, అపార్ట్మెంట్ కి సంబంధించి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? అసలు వాచ్మెన్ చూసాడా? లేకపోతే అపార్ట్మెంట్ లో ఏమైనా సీసీ సెల్లార్ లో సీసీ కెమెరా ఏమైనా ఉందా? అలాంటి అప్డేట్ ఏమైనా తెలుసా మీకు? ఇప్పటి వరకు అయితే ఒక 4 ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అయితే వాళ్ళు వచ్చింది మాత్రం మెయిన్ గేట్ నుంచి అనేటువంటిది సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకోగలిగారు. దీనికి సంబంధించి మరి ఆ సీసీ ఫుటేజ్ లో ఏ అంశాలు ఉన్నాయనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్నారు.
ఆయన కొన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయండి? ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించి? వాళ్ళు కొద్దిసేపటి తర్వాత మాత్రమే తమ వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరో ఇన్స్పెక్టర్తో మాట్లాడారు. ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయండి అపార్ట్మెంట్? ఒకటే ఎగ్జిట్. వాళ్ళు ఎలా వచ్చారని గుర్తించారు? సీసీటీవీ కెమెరాల వల్ల. సీసీ కెమెరాలు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందా? ఎంట్రెన్స్ మాత్రం ఒకటే ఉంది. ఎగ్జిట్ పాయింట్ అయితే మరో 2 ఉన్నాయని తెలుస్తోంది. కేవలం ఆ సీసీ కెమెరాల ఆధారంగానే వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున మోహరించాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దేవి. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్ యూ.